డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే. ప్రెజెంట్ మనతో ఉన్నారు విశ్వగురు, లా ఆఫ్ అట్రాక్షన్, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్ కోచ్, లైఫ్ కోచ్, మనీ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. నమస్తే వంశీ గారు. నమస్కార్ వంశీ గారు, పెయిన్ టు పవర్ అంటే మన యొక్క బాధని చాలా మంది ఏంటంటే ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకటే బాధపడిపోతూ ఉంటారు. ఆ బాధని మనం పవర్ గా తీసుకుంటే సక్సెస్ ఎలా అవ్వచ్చు అనే ఆలోచన తక్కువే ఉంటుంది చాలా మందికి. అలానే మనము స్ట్రగుల్ నుంచి స్ట్రెంగ్త్, ఇలా ఉన్నటువంటి స్ట్రగుల్ ని దాన్ని మనం ఒక బలంగా మార్చుకోవాలి మన యొక్క స్ట్రగుల్ ని అంటే మీరు చెప్పే మేనిఫెస్టేషన్ లో ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? ఓకే, ఫ్రమ్ పెయిన్ టు పవర్, ఎస్, ఫ్రమ్ స్ట్రగుల్స్ టు సక్సెస్, స్ట్రగుల్స్ టు స్ట్రెంగ్త్. విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. Thank you God, thank you universe. Hari Om Tatsat Om Namo Himalaya Om Shri Gangaya Namaha Om Hrim Durgaya Namaha Om Aim Hrim Shri Shri Matre Namaha. Yanantha Brahmandaniki Panchabotariki na Hrudayapurvaka Sarvada Kృతజ్ఞాభివందనములు. Aham Brahmasmi, my identity is cosmos. Atma Namaskar. See, pain అన్నది ప్రతి ఒక్క మానవుడికి ఒక కార్మిక్ లెసన్. In my point of view, pain is not just a punishment, pain is a portal. ఎస్, పెయిన్ అనేది ఒక పోర్టల్, ఒక బ్రాండ్ న్యూ లైఫ్ స్టార్ట్ అవ్వడానికి ఒక పోర్టల్. పెయిన్ ఈజ్ ఎ ప్రెజర్ దట్ అవేకెన్స్ యువర్ ఇన్నర్ పొటెన్షియాలిటీ. పెయిన్ ఉంటేనే మీ లోపల ఎంత శక్తి దాగి ఉన్నది అన్నది మీకు అర్థమయ్యేలా చేసేదే పెయిన్. పెయిన్, ఎస్. వేసిన ఫ్యాన్ గాలి ఒంటికి చల్లగా తగలాలంటే అమ్మ బాడీకి చెమటెక్కాల. పవర్ఫుల్ లైఫ్ను లీడ్ చేయాలి అంటే ద ఫస్ట్ బేస్ స్టెప్ వాట్ వీ హ్యావ్ టు కేమ్ అక్రాస్ అంటే పెయిన్. బట్ 80 to 90% పెయిన్కి పీపుల్ సఫర్ అవడానికి రీజన్ ఏంటో తెలుసా? యాక్సెప్టెన్స్ లేకపోవడమే. ఎస్. ఎవడికి వస్తుందండి పెయిన్? వీఆర్ హ్యూమన్స్, మానవ మాత్రలో మనకి కోరికలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, లైఫ్లో కొన్ని గోల్స్ ఉన్నాయి. అనుకున్నట్టు లైఫ్ అవ్వదు, కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. వచ్చిన ప్రతి అవరోధాల్ని ఆశీర్వాదాలుగా భావించాలి. ఛాలెంజెస్ ఆర్ నాట్ ద పెయిన్స్, ఛాలెంజెస్ ఆర్ ద బ్లెస్సింగ్స్. అంటే చిన్న చిన్న బాధలను కూడా తట్టుకోలేకపోతున్నారంటారా ఈ రోజుల్లో? బికాస్ ఆఫ్ టెక్నాలజీకి అలవాటు పడిపోయి, లేదా ఏమంటాము కంఫర్ట్స్కి అలవాటు పడిపోయి పెయిన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేకే ఇట్ లీడ్స్ టు సూసైడ్. ఎస్. సూసైడ్కి కారణం ఏంటి? పెయిన్ని తట్టుకోలేక. మరి ఆ పెయిన్ ఎందుకు వచ్చింది? ఆ పెయిన్కి బీజం, సీడ్ ఎక్కడ స్టార్ట్ అయింది? దానికి కర్త ఎవరు? దానికి కర్మ ఎవరు? దానికి క్రియ ఎవరు? ఈ జన్మ యొక్క కర్మ ఫలితమా, పూర్వజన్మ యొక్క కర్మ ఫలితమా? వాట్ వీ హ్యావ్ టు డూ అనేది మనం ఆలోచించాలి. సి, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బీ టు డి. బీ ఈజ్ నథింగ్ బట్ బర్త్, ఎస్, మన చేతిలో లేదు. డి ఈజ్ నథింగ్ బట్ డెత్, మన చేతిలో లేదు. బట్ మధ్యలో ఏముంది? సి. సి ఈజ్ వాట్? చేంజ్. సి ఈజ్ వాట్? చాయిస్. చేంజ్. మారడానికి రెడీగా ఉన్నామా లేదా? 360 degreesలో ట్రాన్స్ఫర్మేషన్ అయితేనే ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్ 5 మార్గాలలో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు 110% వెళ్తాం. బట్ వీఆర్ నాట్ రెడీ టు చేంజ్. ఇప్పటివరకు డిసిప్లైన్ లేదు. ఇప్పుడు డిసిప్లైన్గా ఉండాలనుకుంటే ఒక్కరోజే. ఎంతమంది రాయట్లేదు న్యూ ఇయర్ రిజల్యూషన్స్? ఎస్. ఎంతమంది రాయట్లేదు న్యూ ఇయర్ రిజల్యూషన్స్? December 31st వీడియోస్ చూడండి. రేపు మార్నింగ్ నుండి ఐఎమ్ రెడీ టు గో ఫర్ జిమ్, ఐఎమ్ రెడీ టు డూ దిస్ అండ్ దాట్, లా బ్లా బ్లా బ్లా. బట్ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వెళ్తుంది? ల్యాక్ ఆఫ్ మోటివేషన్, ల్యాక్ ఆఫ్ వై ఫ్యాక్టర్. గుర్తుపెట్టుకోండి, పెయిన్ని పవర్గా మార్చుకోవాలి అంటే ద ఫస్ట్ మెయిన్ బీజం ఏంటో తెలుసా? యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ వై. వై, హౌ కాదు. హౌ అంటే ఏంటి? వై, ఎలా అన్నది ఇంపార్టెంట్ కాదు. వై, ఎందుకు. నువ్వు ఎందుకు సక్సెస్ ఎలా సక్సెస్ అవ్వాలనుకుంటున్నావు అనేది సెకండరీ. భగవంతుడు దారి చూపిస్తాడు, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉన్నాయి, విశ్వమే నడిపిస్తుంది మనకు ముందుకి. యూనివర్స్ ఇస్ దేర్, యూనివర్స్ కాన్స్పైర్స్ ఫర్ అస్. మన కొరకు యూనివర్స్ ఏమి కావాలన్నది ఇవ్వడానికి రెడీగా ఉంది. సో ఎలా అన్నది పక్కన పెట్టండి. హౌ, అసలు ఎందుకు నువ్వు సక్సెస్ అవ్వాలనుకుంటున్నావు? వాట్స్ యువర్ గేమ్ ప్లాన్? ఎందుకు నువ్వు ఈ ప్రొఫెషన్లోనే ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు? వై, వై ఫ్యాక్టర్ ఉండాలి. ఐడెంటిఫై యువర్ వై ఫ్యాక్టర్ ఫస్ట్ అండ్ దెన్ యాక్సెప్ట్ ద పెయిన్. నేను మానవుడిని, పసిమిని కాదు, కాబట్టి ఛాలెంజెస్ నాకే వస్తాయి. ఐ హ్యావ్ టు యాక్సెప్ట్. దాని నుండి బయటకు ఎలా రావాలి అని గేమ్ ప్లాన్ ఆలోచించాలి. వాట్ యు లుక్ అప్ టు, వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్,
ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ పెయిన్, ఇట్స్ ఎక్స్పాండ్, అది ఎక్స్పాండ్ అవుతుంది. ఇఫ్ యూ లుక్ అప్ టు ద సొల్యూషన్, ఒక వే ఓపెన్ అవుతుంది, ఒక డోర్ ఓపెన్ అవుతుంది. సో పెయిన్ టు పవర్, ఫ్రమ్ పెయిన్ టు పవర్, అది జరగాలి అంటే యాక్సెప్టెన్స్ ఉండాలి. ఏం జరగాలి? యాక్సెప్టెన్స్ ఉండాలి. అండ్ ఫ్రమ్ స్ట్రగుల్ టు స్ట్రెంగ్త్, స్ట్రగుల్ టు స్ట్రెంగ్త్. మీరు జిమ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మజిల్స్ బిల్డ్ అవ్వడం కొరకు పుషప్ స్టెప్స్ కరెక్షన్, మజిల్స్ బిల్డ్ అవ్వడం కొరకు వెయిట్ లిఫ్ట్ చేస్తారు. వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మజిల్ టిష్యూస్ బ్రేక్ అయిపోతాయి. యాజ్ పర్ సైన్స్ లోపల ఏమైతాయి, డంబుల్స్ కొట్టేటప్పుడు మజిల్ టిష్యూస్ బ్రేక్ అయిపోతాయి. ఆ తర్వాత మజిల్కి రెస్ట్ కావాలి, అండ్ దెన్ మజిల్ బిల్డ్ అవుతుంది. టిష్యూస్ బ్రేక్ అయ్యాక, రెస్ట్ దొరికాక మజిల్ బిల్డ్ అవుతుంది. అంటే అక్కడ స్ట్రగుల్ వచ్చింది అంటేనే ఇట్ లీడ్స్ టు స్ట్రెంగ్త్. అక్కడ మజిల్ టిష్యూ బ్రేక్ అయితేనే అది మళ్ళీ రిపేర్ జరుగుతుంది, మళ్ళీ బిల్డప్ అవుతుంది. దట్స్ ద ప్రాసెస్. ఏదైనా అంతే. మీరు ఒక ఎగ్జాంపుల్ చూడండి. పొటాటో చాలా హార్డ్గా ఉంటుంది, ఒకసారి బాయిల్ చేయండి, ఇలా ప్రెస్ చేయండి, స్క్వీజ్ అయిపోతుంది. అదే సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్లో, అదే సేమ్ టెంపరేచర్ ఉన్న బాయిలింగ్ వాటర్లో ఒక ఎగ్ వేయండి, ఎగ్ షెల్ ఇలా అంటే బ్రేక్ అయిపోద్ది. వన్స్ అది హార్డ్ అయితే ఇట్ డజంట్ బ్రేక్. సేమ్ బాయిలింగ్ వాటర్, సేమ్ టెంపరేచర్. ఇక్కడ ఏంటి డిఫరెంట్? నాట్ అవుట్ సైడ్ స్టఫ్, ఇన్సైడ్ స్టఫ్. పొటాటో బయటికి చాలా గంభీరంగా ఉంటుంది, బాయిలింగ్ అయ్యాక మెత్తగా అయిపోద్ది. ఎగ్ చాలా సున్నితంగా ఉంటుంది, బట్ లోపలికి వెళ్ళగానే హార్డ్ అవుతుంది. సో వాట్ వీఆర్ అవుట్ సైడ్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్, వాట్ వీఆర్ ఇన్సైడ్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకే చెప్తా ఉన్నా, ఈ మజిల్ కంటే మెంటల్ మజిల్ ఏంది, ఎమోషనల్ మజిల్ ఏంది, స్పిరిచువల్ మజిల్ ఏంది, దట్ డిరైవ్స్ యువర్ హెల్త్, యువర్ వెల్త్, యువర్ ఫినాన్షియల్ స్టేటస్, యువర్ స్పిరిచువల్ పవర్ అన్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి సక్సెస్ అవ్వడానికి, స్ట్రెంగ్త్గా కన్వర్ట్ చేయడానికి బేస్ ఏంటమా? స్ట్రగుల్. అక్కడ డీలా పడిపోతాం. ఇది నా వల్ల అవ్వదులేరా అని ఇంకోటి ట్రై చేస్తాం, అక్కడ డీలా పడిపోతాం. ఇది నా వల్ల అవ్వదులేరా అని ఇంకోటి ట్రై చేస్తాం. గుర్తుపెట్టుకోండి, విన్నర్స్ నెవర్ క్విట్, క్విట్టర్స్ నెవర్ విన్. మొదలు పెట్టామా తాడోబెడో తేల్చుకో. అండ్ ఎప్పుడు కూడా మన వర్డ్స్ కూడా ట్రై చేద్దాం లేరా అనకూడదు. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రై, వాట్ వీ హ్యావ్ టు సే, ఫైట్ అనాలి. ట్రై అంటే ఏంటి? ప్రయత్నించడం. ప్రయత్నిస్తే ఫెయిలే, ఎయిదర్ దిస్ ఆర్ దట్. అదే పోరాడితే గెలిపే. సక్సెస్ఫుల్ పీపుల్ టెర్మినాలజీ డిఫరెంట్. ట్రై చేద్దాం అనరు, ఫైట్ చేద్దాం అంటారు. ఎలా ఉన్నావు అంటే ఐఎమ్ గుడ్, సూపర్, ఫెంటాస్టిక్ అనండి. అది మీ యొక్క మైండ్ సెట్ని ఎలివేట్ చేస్తుంది, యాంప్లిఫై చేస్తుంది. కాబట్టి పెయిన్ ఉంది అంటే కంగ్రాచులేషన్స్, పెయిన్ ఓన్లీ లీడ్స్ టు ద పవర్, బట్ వెన్ we accept it. And struggle is the only platform it takes to strength, it takes to success. ఎప్పుడు? when we accept it. కాబట్టి లైఫ్ని యథావిధంగా అంగీకరించండి. భగవద్గీత ఒక మాట రాసి ఉంది, మన జీవితంలో జరుగుతున్న పరిస్థితులను యథావిధంగా అంగీకరించిన వ్యక్తిని we call it as a సన్యాసి. అలా సన్యాసిగా మారితేనే మేనిఫెస్టేషన్ అవుతుంది. ఇక్కడ సన్యాసి అంటే కాషాయం కట్టుకుని హిమాలయకు వెళ్ళడం కాదు. మన జీవితంలో జరుగుతున్నది ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించి లైఫ్లో ముందుకు వెళ్ళాలా. రివర్ నెవర్ రివర్స్. రివర్ ఎప్పుడు రివర్స్ అవ్వదు. లైఫ్ కూడా అంతే. జరిగిన సంఘటనలు మార్చగలమా? గడిచిన సమయాన్ని తీసుకొని రాలేమా? బట్ వర్తమానాన్ని, భవిష్యత్తుని బై గాడ్స్ గ్రేస్, బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్ మన అర్రి చేతితో లిఖించుకోవచ్చు. పెయిన్ వస్తే కంగ్రాచులేషన్స్, ఐఎమ్ రెడీ టు ద పెయిన్, ఐఎమ్ రెడీ ఫర్ ద పెయిన్ అని కామెంట్స్లో టైప్ చేయండి. ఐఎమ్ రెడీ ఫర్ ద స్ట్రగుల్ అని కామెంట్స్లో టైప్. అది ఛాలెంజ్. మహారాజు అవ్వాలంటే యుద్ధాలు వస్తే యుద్ధంలో గెలవాలి. అప్పుడే నీకు మహారాజు అన్న పేరుకి విలువ, ఒక పవరు, ఒక అథారిటీ. అందరూ మహారాజులే ఎప్పుడు? యుద్ధానికి సిద్ధమైతే. ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ అని ఒక్కసారి కామెంట్స్లో టైప్ చేసి అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. మన అనుకున్న వాళ్ళందరికీ, మన అక్క చెల్లెలకి, మన అన్నదమ్మలకి అందరికీ వీడియోని షేర్ చేయండి. అతి త్వరలో కలుద్దాం. వంశీ గారు, మరి ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒక్కసారి వ్యూవర్స్. ఆగస్ట్ 31 ఆదివారం నుండి సెప్టెంబర్ 6 శనివారం వరకు జూమ్ కాల్లో ఉండబోతుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉండబోతుంది. సప్త శక్తి సాధన అన్నది మన శరీరంలో ఉన్న దైవ శక్తిని బయటకు తీసుకొస్తుంది, విశ్వశక్తిని బయటకు తీసుకొస్తుంది. క్వాంటమ్ ఫిజిక్స్ మాట్లాడతాం, స్పిరిచువల్ సైన్స్ మాట్లాడతాం, డివైన్ సైన్స్ మాట్లాడతాం, మంత్ర, తంత్ర, యంత్ర,
ఓకే, మేనిఫెస్టేషన్కి సంబంధించి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పటి వరకు ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఇప్పటి వరకు ఈ భూ ప్రపంచంలోనే ముఖ్యంగా సౌత్ ఇండియాలో, ముఖ్యంగా తెలుగు భాషలో బయటికి ఎవరూ డిస్కస్ చేయలేని నిగూఢంగా దాగి ఉన్న మంత్రాస్ కావచ్చు, తంత్రాస్ కావచ్చు, యంత్రాస్ కావచ్చు, కొన్ని హిడెన్ సీక్రెట్స్ కావచ్చు, విశ్వ జ్ఞానానికి సంబంధించి, ఈ అండపిండ బ్రహ్మాండాలకి సంబంధించి, అండపిండ బ్రహ్మాండాలని నడిపిస్తున్న పరమాత్ముడి దగ్గరకు సంబంధించి హిడెన్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతున్నా. లైవ్లో కొన్ని మెడిటేషన్స్ ఉంటాయి, మనీ మెడిటేషన్స్. ఈ ప్రాసెస్లో డివైన్ ఆరా క్లెన్జింగ్ అవుతుంది. మన ఆరా ఎప్పుడైతే క్లెన్జింగ్ అవుతుందో నెగిటివ్ ఎనర్జీ మరి ఎవరు అటెండ్ అవ్వాలి? అందరూ. జాబ్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, లావిష్ అబండెన్స్ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, స్పెసిఫిక్ పర్సన్ మేనిఫెస్టేషన్. ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలంటే ఎలా? మేజర్ సీక్రెట్స్. నవగ్రహాలతో కనెక్ట్ అయిపోతాం, దానికి సంబంధించి కొన్ని చేపిస్తా, కొన్ని చెప్తా. పంచభూతాలతో కనెక్ట్ అవుతాం, మన అంతరాత్మతో కనెక్ట్ అవుతాం. సో ఒకటి కాదు, రెండు కాదమ్మా. లైఫ్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వాన్ని ఆకర్షించాలనుకున్న వాళ్ళు, లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్, అంటే ఒక జీరో స్థాయి వ్యక్తి హీరో స్థాయిగా ఎదుగుతాడు. ఒక దరిద్రుడు ధనవంతుడిగా మారుతాడు. ఎందుకంటే అక్కడ వైబ్రెంట్ శ్రీ వంశీ గారు మాట్లాడట్లేదు. ఒక దైవశక్తి, విశ్వశక్తి, పంచభూతాలకు ఉన్న శక్తి, ప్రకృతికి ఉన్న శక్తి, నవగ్రహాలకు ఉన్న శక్తి నాలెడ్జ్ రూపంలో, విజ్డమ్ రూపంలో మనందరినీ బ్లెస్ చేయడానికి రాబోతా ఉంది. అండ్ నాట్ ఓన్లీ మాకు వచ్చిన అప్డేట్ ఫ్రమ్ మై పిఆర్ టీమ్, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ సౌత్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్ నుండి కూడా చాలా మంది తెలుగు వాళ్ళు ఎంక్వైరీస్ వస్తూ ఉన్నాయి. ఈరోజు చెప్తా ఉన్నా, ప్రపంచం మొత్తం దీని గురించి మాట్లాడబోతా ఉంది. అహం బ్రహ్మాస్మి మూమెంట్, ఇట్స్ అ ట్రేడ్ మార్క్, ఇట్స్ అ బ్రాండ్. సో వ్యూవర్స్, మరి వంశీ గారు చెప్పినట్టుగా ఆగస్ట్ 31 నుంచి వరుసగా 7 రోజులు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించబోతున్నాము. మరి అద్భుతమైన కార్యక్రమం సప్తశక్తి సాధన అనే ఒక మంచి ప్రోగ్రామ్ నిర్వహించబడుతుంది. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. ఇదే కాకుండా వంశీ గారి పర్సనల్ అపాయింట్మెంట్స్ కావాలనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కార్. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి. అందరూ కామెంట్స్లో టైప్ చేయండి అహం బ్రహ్మాస్మి అని. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. లవ్ యూ ఆల్.